వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ సూర్యాపేట 7200 న్యూస్ను అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ కామెంట్ను కూడా మీ అమూల్యమైన సందేశాన్ని అందించమని కోరుతున్నాం. ఇక వార్తల్లోకి వెళ్దాం. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై కసరత్తు. ఫిబ్రవరి 6 వరకు ఓటర్ల నమోదు. ఏప్రిల్ 4 నాటికి తుది ఓటర్ల జాబితా. జూన్ 8 లోపున ఉప ఎన్నిక పూర్తి. ఎలక్షన్ కమిషన్ సన్నాహాలు. ఓటర్ల నమోదుపై రాజకీయ పార్టీల దృష్టి. గత అసలు ఇదేంటంటే ఇంకా నిన్న కూడా చదివినటువంటి వార్త. ఈ వార్తా విషయంలోకి వెళ్ళినట్టయితే గతంలో కరోనా వచ్చిపోయినటువంటి తర్వాత జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు 2 నియోజకవర్గాలకు జరిగినాయి. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు అనేటటువంటివి ఒక నియోజకవర్గం అనేది ఒక డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాలు రెండింటికి జరిగినాయి ఒకేసారి. ఒకటి మహబూబ్ నగరు, రంగారెడ్డి, హైదరాబాదు 3 జిల్లాలకు కలిసి ఒక నియోజకవర్గము. తర్వాత ఈ ఉమ్మడి నల్లగొండ, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం ఈ 3 జిల్లాలకు కలిసి ఒక నియోజకవర్గం. ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచినటువంటి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఈరోజు జనగాం నుంచి లాస్ట్ మినిట్లో ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని కాదని టికెట్ తెచ్చుకొని బీఆర్ఎస్ పార్టీ నుండి గెలవడం జరిగింది. ఆ ఎన్నికలో గెలవడం వల్ల ఇక్కడ ఖాళీ ఏర్పడడం జరిగింది. ఆ స్థానం నుంచి ఎన్నికల్లో ఖాళీ ఏర్పడిన వెంటనే 6 నెలల్లో ఆ స్థానాన్ని పూర్తి చేయాలి. కాబట్టి ఎన్నికల కమిషన్ దాన్ని పూర్తి చేయడానికి సన్నాహాలను అప్పుడే కసరత్తు మొదలు పెట్టడం జరిగింది. ఈరోజు నిన్నటి నుంచి ఇక ఇది ప్రక్రియ అనేది జరుగుతూనే ఉంటుంది. అందులో వాళ్ళు ఇచ్చినటువంటి షెడ్యూల్ ఓటర్ల నమోదు ఏ విధంగా చేసుకోవాలనేటటువంటిది చెప్పడం జరిగింది. ఈ నెల 30 నుండి స్టార్ట్ చేస్తే ఫిబ్రవరి 4 వరకు జరుగుద్ది. ఫిబ్రవరి 4న ఒక జాబితా వస్తుంది. ఫిబ్రవరి 4 తర్వాత వచ్చిన జాబితా మళ్ళీ మార్చిలో ఒక జాబితా వస్తుంది. మార్చిలో వచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళు ఏమైనా సవరణలు అవి సూచనలు ఉంటే చేయడం జరుగుతుంది. కొంతమంది దొంగ ఓట్లు కూడా క్రియేట్ చేసుకుంటారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేము ఓటేసినాం, అందరూ ఇస్తున్నప్పుడు మాకు ఓట్ లేదంటే ఏ విధంగా ఫీల్ అవుతాం అనే ఉద్దేశంతో కొంతమంది దొంగ ఓట్లు, దొంగ కలర్ జీరాక్సులు, మెమోలను వాటిని చేసేటటువంటివి ఉంటాయి. అలాంటివి ఉన్న వాళ్ళ మీద కంప్లైంట్లు ఇవ్వడము. జాబితా వచ్చినప్పుడు అసలు ఈ డిగ్రీ చదవలేదు, వాడు ఈ రోజు 10 శాలకు మందు కొట్టేది, ఇక్కడ వ్యవసాయం చేసేది, సుతార్ పనికి పోయేది, ఊళ్ళో చెట్ల కింద పంచాలు చేసేటోనికి ఇంక డిగ్రీ ఎక్కడ ఉంది, ఎట్లా ఓటు వచ్చింది, ఇలాంటివన్నీ తెలుస్తాయి. కాబట్టి మీరు ఇలా చేసుకున్నటువంటి వాళ్ళను ఎమ్మటే ఎలక్షన్ కమిషన్కు వాళ్ళపైన ఫిర్యాదు చేయాల్సిన అవసరం ఉంటుంది. అసలు వాస్తవానికి ఇక్కడ ఉన్నటువంటి ఓట్లు గతంలో 5,05,000 ఓట్ల పైచిలుకే ఉన్నాయి. అప్పుడు మేము ఉమ్మడి నల్లగొండ ఈ నియోజకవర్గం తీర్మార్మల ఉండడంతో మేము ఈ నియోజకవర్గాన్ని మొత్తం తిరిగినాం కాబట్టి మాకు అవగాహన ఉంది. అలాంటి దొంగ ఓట్లు వస్తాయి. మేము కూడా అప్పుడు బోగస్ ఓట్లను చాలామంది పల్లరాజేశ్వర రెడ్డి సృష్టించినటువంటి ఓట్లను పట్టుకోవడం జరిగింది. అలాంటి ఈసారి లేకుండా మీరు తుది జాబితా వచ్చినప్పుడు మీదేమన్నా మార్చి నెలలో మీరు ఫిబ్రవరి నెలలో వచ్చినటువంటి జాబితాలను బట్టి మీరు కంప్లైంట్ రైజ్ చేసినట్లయితే మంచిగా ఉంటుంది. సైన్స్ ఫేర్కు సన్నద్ధం. ఇక ప్రాజెక్టు ఎంట్రీల నమోదు ఎలా చేసుకోవాలనేది చెప్పింది. ఆన్లైన్లో నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయము. జనవరి 2వ వారంలో జిల్లా స్థాయి సైన్స్ ఫేర్ 19 నుంచి 25 వరకు ఇన్స్పైర్ మానక్ అవార్డుల ప్రదర్శన. విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత అభివృద్ధిపై ప్రాజెక్టులకు అవకాశం. వర్కింగ్ మోడల్స్కు ప్రాధాన్యం. ఉత్తమమైన ప్రాజెక్టులను ప్రోత్సహించాలి. విద్యారంగంలో దాగి ఉన్న శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని, నైపుణ్యాలను వెలికితీసి వారి ప్రతిభలకు పదును పట్టే విధంగా జిల్లా స్థాయి సైన్స్ ఫేర్ ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. ఇన్స్పైర్ మానక్ అవార్డు ప్రదర్శనలు ఈ విద్యా సంవత్సరం ఆన్లైన్లో నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది. ఈ ప్రదర్శనలు ఆన్లైన్లో చేసేందుకు అవసరమైన అంశాలను సన్నద్ధం చేసేలా జిల్లా విద్యాశాఖ సన్నద్ధమైంది. ఈ సైన్స్ ఫేర్ అనేటటువంటిది మనకు చాలా దీన్ని చిన్నప్పటి నుండే విద్యార్థులకు ప్రోత్సహించినట్లయితే సైన్స్ వైపు వాళ్ళకు జిజ్ఞాస అనేది పెరుగుద్ది. మనకు జనరల్గా ఇప్పుడున్నటువంటి పాఠశాలల్లో ల్యాబులు అనేవి ఉండవు. ల్యాబులు ఉంటే వాటికి నిర్వహించేటటువంటి కెమికల్స్ కానీ అందులో ఉండే ఈక్విప్మెంట్స్ కానీ ఉండవు. ఇలా ఒక పాఠశాల మొత్తమే ఒకే తరగతి గదితోటి నడుస్తున్నటువంటి ప్రక్రియను మనం చూస్తున్నాం. అలాంటి ఒక్క తరగతి గదులలో ఈ సైన్స్ ఫేర్కు సంబంధించి విద్యార్థులను సన్నద్ధం చేయడానికి కావాల్సినటువంటి స్కూల్ లెవెల్లో సైన్స్ ల్యాబులు లేకుండా ఉండడం అనేది జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఒక పారిశ్రామిక రంగ సంస్థలు కూడా కొన్ని సైన్స్ ఆన్ వీల్స్ అనే పేరుతోటి ల్యాబులను స్కూళ్ళల్లోకి తీసుకొని పోయి విద్యార్థులకు సైన్స్ పట్ల ఒక జిజ్ఞాసను వాళ్ళు పెంపొందించడం జరుగుతుంది. ఈ సైన్స్ ఫేర్లకు విద్యార్థులను కనుక మీరు ప్రోత్సహించి వాటిలో పాల్గొనేటట్టు చేస్తే
ఎంతో మంచి జరుగుతుంది. ఎందుకంటే ఈ సైన్స్ ప్రేయర్ చేయడం వల్ల వచ్చేటటువంటి ఉపయోగం ఏంటంటే ఊళ్ళల్లో చేతబడి బాణమతి ఇంకొకటి అనేటటువంటి దాని గురించి ఎప్పుడు ఊళ్ళల్లో జరుగుతూనే ఉంటాయి. 3 కూడళ్ళ దగ్గరికి మనం పోయినట్లయితే పసుపు కుంకుమ ఇంకో తెలుపు రంగులతోటి అన్నిటితోటి ఉండేటటువంటి అన్నం ముద్దలు అక్కడ పెట్టడం జరుగుతాయి. పచ్చనాకులలో ఇవన్నీ పెట్టినాక అక్కడ ఉండేటువంటి తిరిగేటటువంటి వాళ్ళు ఎన్నో ఇబ్బందులకు గురవ్వడం జరుగుతాయి. 3 పాటల దగ్గరికి పోతే నాకు ఇలా జలుబు చేసింది, సర్ది చేసింది, నడువులు పట్టుకున్నాయి, కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు అనేటటువంటివి ఉంటాయి. వాళ్ళ ఇంట్లో పిల్లలే కనుక అలాంటికి దూరంగా ఉండడానికి వాటిని ఎంకరేజ్ చేయకుండా వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పడానికి ఇది మంచిది కాదు అని చెప్పడానికి, సమాజాన్ని ఉత్తేజపరచడానికి, సమాజాన్ని చైతన్యపరచడానికి ఇలాంటి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈకేవైసీ ఇక్కట్లు గ్యాస్ కనెక్షన్ ఈకేవైసీ చేసుకోవడానికి ఏజెన్సీల వద్ద వినియోగదారుల క్యూ. ఇంటి వద్దకు వెళ్ళి చేయాల్సిన బాధ్యత గ్యాస్ నిర్వాహకులదే. గడువు అంటూ లేదు. నిత్యం నిర్వహించే ప్రక్రియ. అవగాహన కల్పించని గ్యాస్ ఏజెన్సీలు. ఆధార్తో లింక్ చేసుకుంటేనే 500 గ్యాస్ సిలిండర్ వస్తుందని పుకార్లు. ఈకేవైసీ చేసినా చేయకపోయినా సబ్సిడీ గుర్తింపు. ప్రజాపాలన దరఖాస్తుల నేపథ్యంలో అప్డేట్ కోసం గ్యాస్ ఏజెన్సీల వద్ద కస్టమర్ల బారు. ఇక ఈ గ్యాస్ ఏజెన్సీలది చూద్దాం. ఇంకా నిన్న మనం అన్నాం ఏంది, అందరూ ఒక వార్త వేసిర్రు. ఏమని వార్త వేసిర్రు? ప్రజాపాలనకు మంచి స్పందన అంటే ప్రజాపాలనకు విశేష స్పందన అనే ఒక టైటిల్లతోటి అన్ని జిల్లా పేపర్లలో నిన్న వార్త రావడం జరిగింది. కానీ ఇదే నమస్తే తెలంగాణ ఏం చేసింది? ఈ ప్రజాపాలనకు ఈ ప్రజల నుంచి వచ్చే స్పందన కరువు అయిందని రాయడం జరిగింది. అప్పుడు మనం ఏమన్నాం నిన్న, అరే నాయన కరువు కాదు, అన్నిటిలలో ఒక మంచి వార్త రాస్తే మీరు ఇట్లా రాసిర్రు. ఈ ప్రజాపాలనలో వస్తున్నటువంటి ఇబ్బందులు ఏంటిది, వీళ్ళు అప్లికేషన్ చేసుకోవడంలో ఉన్నటువంటి అప్లికేషన్ ఫామ్లో ఉన్న ఇబ్బందులు ఏంటిది అని వాటిపైన మీరు దృష్టి సారించమని నిన్న మనం అనుకోవడంతో ఈరోజు వీళ్ళు వేసినటువంటి వార్త చాలా మంచి వార్త. దీనిని అభినందించాలి. నమస్తే తెలంగాణను మనం ఈ వార్తా విషయం పట్ల అభినందించాలి. ఎందుకంటే ఇది గ్యాస్ ఏజెన్సీలు చేస్తున్నటువంటి చాలా తప్పు. గ్యాస్ ఏజెన్సీలో మనం గ్యాస్ కొనుక్కున్నప్పుడు ఆ గ్యాస్ ఎక్కడ వాడుతున్నారు, ఏం సంగతి? ఇప్పుడు ఇంట్లో ఉంటారు, వానికి అవసరం లేకున్నా 2 కనెక్షన్లు 3 కనెక్షన్లు తీసుకుంటారు. ఇంట్లో తీసుకొని అలా దాన్ని డొమెస్టిక్ కొనిన్న దాన్ని ఎక్కడైతే కమర్షియల్లో టిఫిన్ సెంటర్లలో వాళ్ళు ఆలపసడని గ్యాస్ అయిపోతుందో ఈ గ్యాసులను నింపుకొని వాళ్ళకు అదనంగా అమ్మడం జరుగుద్ది. 2000కు 2500కి. ఇంకా దసరా పండుగ ఇప్పుడు దసరా పండుగలప్పుడు, ఈ సంక్రాంతి పండుగలప్పుడు, ఈ పండుగల సీజన్లో వీళ్ళు ఏం చేస్తారంటే పిండి వంటలకు గ్యాసులు ఉండవు కాబట్టి షార్ట్ ఫాల్ అవుతుంది. కాబట్టి అలాంటప్పుడు ఇలాంటి దందాలు జరుగుతాయి. ఈ దందాలకు లేకుండా వీటిని అరికట్టడానికి ఈ కంపెనీలు వాళ్ళ దగ్గర వస్తువు కొన్నప్పుడు గ్యాస్ అనేదాన్ని కనెక్షన్ తీసుకున్నప్పుడు ఈకేవైసీ అప్డేట్ చేయడం అనేది వాళ్ళ బాధ్యత. ఇది ఎటుపోతుంది అనేది మొన్న ఒక 3 నెలల కిందట రేషన్ షాపులలో కూడా ఈకేవైసీ చేయడం అనేది జరిగింది. ఇది నిరంతర ప్రక్రియను చేయకుండా వాళ్ళు ఎక్కడేసిన కొంగడు అక్కడే ఉండేటట్టు చేసి వాళ్ళు చేసిన తప్పిదానికి ఈరోజు ఒక రూమరు, వీళ్ళు కూడా కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు చేసినటువంటి ఒక దరిద్ర పని ఏంటంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులకు కూడా ఏం తెలియదు. ఇక వచ్చింది పండగ, మాకు దసరా పండగ, ఇదే కుడువుల పండగ, ఏకాదశి పండగ, సంక్రాంతి పండగ అన్నట్టు వీళ్ళు 10 సంవత్సరాల అధికారానికి దూరంగా ఉండడంతో బీఆర్ఎస్ వాళ్ళు ఇన్ని రోజులు అధికారాన్ని ఎంజాయ్ చేసిర్రు. వాళ్ళ ముంగట వీళ్ళు ఏదో చెయ్యాలి, మేమేదో చేస్తున్నాం అనే ఒక అతి ఉత్సాహంతో ఖద్దరు బట్టలు ఒక్కొక్కటి 2-3 జతలు ఉతుక్కొని గంజేసుకొని పొద్దున్నే వాళ్ళ పైసలతోటి ఇక టెంట్లు వేసుకొని ఇక టేబుల్ వేసుకొని ఆడ కూర్చొని ఇక వీళ్ళ అతి ఉత్సాహంతో ఇక రారి మేము చేస్తున్నాం, ఇక మీరు ఇక్కడ వచ్చి చేయించుకోకుండా ఏదో పోతుందని ఇక ఆడ ఫామ్ నింపడం, వచ్చిన వాళ్ళ దగ్గర కళ్ళద్దాలు ఇటు జరి చేసుకుంటా, ఇటు చూసుకుంటా అటు చూసుకుంటా, నీకు ఇది లేదు అది లేదు, రేషన్ కార్డు లేకుంటే రాదు, నీ కోడలు అక్కడ ఉంది, నీ కొడుకు ఇక్కడ ఉన్నాడు, మీ ఇంట్లో వీళ్ళు లేరు, మీ ఆయన ఎడిపోయారు, అందరు రావాలి, అందరు ఉంటేనే అవుతుందని ఇట్లా చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ తప్పు. ఎవరు లేదు ఆడ అప్లికేషన్ ఫామ్ ఇస్తే ఎవడున్నా ఏం కాదు, కావాల్సిన డీటెయిల్స్ ఇవ్వండి. ఈకేవైసీని వాళ్ళు మరిచి ఈరోజు తప్పకుండా ఈకేవైసీ ఉంటేనే మీకు ఖచ్చితంగా గ్యాస్ వస్తుంది, గ్యాస్కు సబ్సిడీ వస్తుంది. అరే నాయన మొన్నటి వరకు ఈకేవైసీ లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీ రాదా? సబ్సిడీ ఎట్లా వస్తుంది? వానికన్నా కనెక్షన్స్ నా కాడ ఇన్ని ఉన్నాయని క్లెయిమ్ చేసుకుంటాడు. ఒకళ్ళు ఇండియన్ గ్యాస్ వాడు సూర్యాపేటలో ఉన్నాడు, కనుక వానికి 20,000 30,000 కనెక్షన్స్ ఉన్నాయి. వాడు గవర్నమెంట్కి డీటెయిల్స్ ఇస్తాడు. 20,000 గ్యాస్ కనెక్షన్లకు గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది.
నీకు స్టేట్ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. ఆ 2 సబ్సిడీలను మార్కెట్ రేట్ నుండి డిడక్ట్ చేసేసి నీకు వచ్చేటటువంటి గ్యాస్ ఎంతకు ఉంటుందో అంతకు ఇస్తారు. కానీ ఈకేవైసీ ఉంటేనని చెప్పేసి వాళ్ళని ఇబ్బందులు పెట్టకరి చాలా దగ్గర చెప్పులేసి వాళ్ళు నైట్ పూట పోయి 5ంటికే ఈ మంచులో పోయి బండ్ల మీద పోయి ఆడ చెప్పులేసి ఆడవాళ్ళు చున్నీలేసి వాళ్ళు అన్ని రకాలుగా బిందెలేసి ఎన్నో రకాలుగా ఆడ లైన్లలో క్యూలు ఉండి ఇబ్బందులు పడుతున్నారు. అవన్నీ ఏం లేదమ్మా, ఎప్పుడన్నా చేసుకోవచ్చు. ఈ గ్యాస్ ఏజెన్సీలు ఎవరైతున్నారో మీరు వెళ్ళి ఇంటికి వెళ్ళి మీరు చేయాలి తప్పకుండా. ఇంకా వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇక ఉజ్వాల స్కీమ్ కింద సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటిది ఇదే అదన అనేది వీళ్ళ చేతివాటం చూపిస్తారు. ఎప్పుడైనా ఒక మంచి కార్యక్రమం వచ్చినప్పుడు జనాలందరూ ఒక్కడికి వచ్చినప్పుడు వీళ్ళ చేతివాటాలు చూపించడం, వీళ్ళ వ్యాపారాలు పెంచుకోవడానికి ప్రతి ఒక్కరు చేస్తారు. అందులో భాగంగానే వీళ్ళ గ్యాస్ ఏజెన్సీలు ఏం చేస్తున్నారంటే ఉజ్వాల వాళ్ళు మీరు ఖచ్చితంగా మా కాడ ఈకేవైసీ చేసుకోవాలంటే ఈ గ్యాస్కు ఉండేటటువంటి పైపులు రెగ్యులేటర్లు ఇంకా వాళ్ళకి ఇక ఏది నచ్చితే అది లైటర్లు ఇవన్నీ వాళ్ళకు చేతికి అంటగట్టడం జరుగుతుంది. ఇది తప్పు. తక్షణమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఇలాంటి వాళ్ళపైన గ్యాస్ ఏజెన్సీలకు మీరు హుకుం జారీ చేయాలి. ఇలాంటి యథోపనులు చేస్తే మీ గ్యాస్ ఏజెన్సీకి మీ సెంట్రల్ గవర్నమెంట్ కంప్లైంట్ చేస్తాం, మీరు బ్లాక్ లిస్ట్లో పెడతాం అనేటటువంటి హుకుం జారీ చేయాలి. ప్రజల్ని చలికాలం అట్లా ఇబ్బందులు పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఇక ఈనాడులోకి వెళ్ళిపోతే ఉద్యోగుల హాజరు పక్కాగా నమోదు కలెక్టర్ ఆదేశాలు. నిన్న వచ్చినటువంటి వార్త మనం చెప్పుకున్నాం ఏంటంటే వాళ్ళు 9ంటికి 10ంటికి కరెక్ట్ 10ంటికి రావాల్సిన వాళ్ళు 12ంటికి పోవడం జరుగుతుంది. ఆడ ఆధార్ అనేటటువంటిది మనకు బయోమెట్రీ అనేటటువంటిది లేదు, లింక్ లేకపోవడం వల్ల వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పోతారు. ఆ వార్తకు ఎమ్మటే స్పందించినటువంటి కలెక్టర్ మీరు ఖచ్చితంగా పక్కాకు రావాలనేటటువంటిది ఈ చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. జిల్లా అధికారుల సిబ్బందితో మాట్లాడుతున్న కలెక్టర్ ముచ్చటగా 3 లక్షలు. ఇక ఇది యాదగిరి జిల్లాకు సంబంధించినటువంటి వార్త. లోక్ అదాలత్కు విశేష స్పందన. ఇక నిన్న చూసినాం, మనం మొన్న చదువుకున్నటువంటిది ఏంటంటే చిన్న కేసులకు చిన్న అంశాలకు రెచ్చిపోయి కొట్లాడుకొని చేసుకున్నటువంటి వాళ్ళు ఈ కోర్టుల చుట్టూ తిరుగుతూ ఎన్నో ఇబ్బందులకు గురవుతారు. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని న్యాయ వ్యవస్థ అనేటటువంటి సత్వర న్యాయం కింద లోక్ అదాలత్ను జిల్లా వ్యాప్తంగా ఒక పెద్ద మెగా ఈవెంట్గా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఈవెంట్ కండక్ట్ చేసినప్పుడు ఇందులో ఇప్పటి వరకు 23,500 కేసులు పరిష్కారం జరగడం జరిగింది. ఎప్పుడో కొన్ని సంవత్సరాల నుంచి భార్యాభర్తలు దూరంగా ఉన్నటువంటి జంట కూడా దీనివల్ల కలవడం జరిగింది. ఈ లోక్ అదాలత్ను ఉపయోగించుకొని మీకు న్యాయం జరగడానికి మీరు అక్కడికి వెళ్ళినప్పుడు న్యాయం కన్నా మీకు ఆర్థిక భారం ఎక్కువ పడుతుంది. ఆర్థిక భారంతో పడడంతో కుటుంబాలు చింద్రవందరం అవుతాయి. అలా కాకుండా ఉండడానికి మీరు లోక్ అదాలత్ను ఉపయోగించుకోవడం మంచిది. దివ్యాంగుల భవిత మార్చేలా నూతన మండలానికి 50,000 మంజూరు. శారీరక దివ్యాంగులకు ఫిజియోథెరపీ చేస్తున్న దృశ్యము. దివ్యాంగ విద్యార్థులకు సాధారణ విద్యార్థుల తరహాలోనే విద్యను అందించి వారిలో మనోధైర్యాన్ని నింపి వారి భవిష్యత్తును తీర్చిదిద్దేలా ఏర్పాటు చేసిన భవిత కేంద్రాలకు ప్రభుత్వం కొత్తగా ఏర్పాటైన మండలానికి 50,000 నిధులు విడుదల చేస్తుంది. ప్రత్యేకంగా దివ్యాంగుల విద్యార్థుల కోసం మండలాల్లో సమ్మిళిత విద్యా వనరుల కేంద్రాలను ఏర్పాటు చేసింది. వీటికి భవిత కేంద్రాలుగా పేరు పెట్టింది. ఇక ఏంటంటే దివ్యాంగులు అనేటటువంటి ఉన్న వాళ్లకు ఇప్పుడు స్కూళ్ళల్లో కాలేజీలలో యూనివర్సిటీలలో వాళ్ళు 2 అంతస్తులు 3 అంతస్తులు ఉంటాయి, వెళ్ళలేరు ఎక్కలేరు అంత పైకి. అక్కడ వీల్ చైర్లు కంపల్సరీ ఉండాలి. తర్వాత ఒక 2-3 విద్యార్థులు ఉన్నా కానీ లిఫ్ట్ ఏర్పాటు చేయాలి. ఈ విద్యా వ్యవస్థలో ఇలాంటి ఉన్నటువంటి బెనిఫిట్స్ వీళ్ళకి తెలియక వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ నుండి వచ్చేటటువంటి రూసా కింద వచ్చేటటువంటి నిధులను వినియోగించుకోకుండా ఇలాంటి ఏర్పాట్లు చేయకపోవడం వల్ల విద్యార్థులు ఈరోజు చాలా గవర్నమెంట్ బళ్ళల్లో జడ్పీహెచ్ఎస్ స్కూళ్ళల్లో గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ ఉంది, ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళలేనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. అలాంటి వాళ్ళకు లిఫ్ట్ ఏర్పాట్లు ర్యాంప్ ఏర్పాట్లు ఇవన్నీ ఉంటాయి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడే. ఇలాంటివి పట్టించుకోకుండా కాంట్రాక్టులు వీళ్ళందరూ అక్కడ ఉన్నటువంటి విద్యా కమిటీలు వీటన్నిటికి అవగాహన లేకపోవడం వల్ల చేయడం వల్ల చాలామంది వికలాంగులు శారీరక వికలాంగులు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వాటిని ఏ విధంగా అధిగమించాలనే దానితోటి చేసినటువంటి కార్యక్రమము. యూనివర్సిటీలలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇది లేదు. ఇలా ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో కూడా అలాంటి ఏర్పాట్లు లేవు. ఇలాంటి ఏర్పాట్లు చేయాలి, దివ్యాంగులను ఆదుకోవాలి, వాళ్ళని ఎడ్యుకేషన్ వైపు ఎంకరేజ్ చేయడం అనేటటువంటిది చాలా అత్యుత్తమైనటువంటి విషయము. అలా చేయకపోయినట్లయితే మనకు చాలా ఇబ్బందులు వస్తాయి. మానవ వనరులను మనము వినియోగించుకోవడంలో వెనుకబడినటువంటి వాళ్ళం అవుతాం. మరో కోలాహలము పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థుల ఎంపికకు ప్రధాన పార్టీల కసరత్తు. ఇంకా ఇది మనం ఇంతకుముందు చూసినటువంటి వార్తే.
ఇది ఏంటంటే ఇక ఒక ఖాళీ ఏర్పడ్డది. ఈ ఖాళీలో ఓడిపోయినటువంటి వాళ్ళు మేము ఎమ్మటే ఒక 2-3 నెలల్లో మేము పుంజుకున్నాం, మా బలం ఇది, ఇక మేము ఓడిపోలేదు, ఆడేదో కొన్ని జరిగింది 2 ఓట్ షేరింగ్ తోటి మేము ఓడిపోవడం జరిగింది అనేటటువంటిది ఇప్పటి వరకు ఉన్నటువంటి బీఆర్ఎస్ చెప్తున్నటువంటి ఒక స్టేట్మెంటు. ఇలాంటి ఆ స్టేట్మెంట్లకు అనేది ఒక ఎవిడెన్స్ రావాలంటే ఇప్పుడు గెలవడం అనేది ముఖ్యము. కాబట్టి వీళ్ళు బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా గెలిచిన కాంగ్రెస్ వాళ్ళ పరువు నిలబెట్టుకోవాలని, వాళ్ళు ఓడిపోయినటువంటి వాళ్ళు తిరిగి మా సత్తా చాటాలనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళందరూ ఒకరికొకరు పావులు కదలపడం అనేది జరుగుతుంది. ఇక జిల్లా స్థాయి రాజకీయ వైజ్ఞానిక ప్రదర్శన పోటీలు ఇంకా ఇంతకుముందు చదువుకున్నటువంటి వార్తే. ఇక ఆంధ్రజ్యోతిలోకి వెళ్తే మారిన రాజకీయ ముఖ చిత్రం. ఇక ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చెత్తాచాటగా బీఆర్ఎస్ నైరాశ్యంలో మునిగింది. గతంలో ఉమ్మడి జిల్లా కాంగ్రెస్కు కంచుకోటగా ఉండగా ఆ తర్వాత ఆ స్థానాన్ని బీఆర్ఎస్ కైవాసం చేసుకుంది. రాష్ట్రానికి సరిహద్దులోని కర్ణాటక రాష్ట్రంలోని కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆ ప్రభావం తెలంగాణ పైన పడింది. దీంతో ఉమ్మడి జిల్లా రాజకీయాలు ఈ ఏడాది మారాయి. ఉమ్మడి నల్లగొండ తిరిగి కాంగ్రెస్ కంచుకోటగా మారింది. 6 గ్యారంటీలతో ప్రచారంలోకి దిగడంతో ఈ ఏడాది కాంగ్రెస్ పార్టీ బాగా కలిసి వచ్చింది. రాజకీయంగా చోటు చేసుకున్న కీలక పరిణామాలు ఆ పార్టీ శ్రేణుల్లో పునరుత్తేజాన్ని నింపాయి. ఇకపోతే ఇక్కడ ఏంటంటే సత్తా చాటని బీజేపీ సిపిఎం అంటే ఇప్పుడు నవంబర్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ సిపిఎం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సత్తా చాటలేదు. ఉమ్మడి జిల్లా నుంచి 2 మంత్రులు. ఇక ఇది ఏంటంటే ఇక నిన్న నుంచి వస్తున్నటువంటి అంశము ఎంపీ ఎన్నికలలో ఎవరు ఉండబోతారు. ఎంపీ అనేది 2 స్థానాలు ఉన్నాయి, నల్లగొండ భువనగిరి. ఈ 2 స్థానాలలో ఎవరు గెలుస్తారు అనేటటువంటి దానిపైన మల్లగుల్లాలు జరగడం జరుగుతుంది. ఈ కాంగ్రెస్కు 12 సీట్లలో 11 సీట్లు రావడం కాంగ్రెస్కు మాకు కలిసి వచ్చిందనే ఉద్దేశంతో వాళ్ళు కాంగ్రెస్ ముందంజలో ఉన్నారు. గతంలో ఇదే 5 ఏళ్ల కిందట బీఆర్ఎస్కు ఉన్నటువంటి అంశం ఈరోజు బీజేపీకి అయితే అసలు అభ్యర్థులు ఉన్నారో లేరో అనేది వాళ్ళు ఎత్తుకోవడం జరుగుతుంది. ఇక బీఆర్ఎస్కి ఎవడొస్తాడు, ఈ ఖర్చోడు భరిస్తాడు, ఎంపీ అయి మనం పోయి చేసేదే ఉంది, రాష్ట్రాన్ని వదిలిపెట్టి అక్కడ చేసేదే ఉంది, కంచంలో రాయది అనేదో ఏట్లేదో పీక్తాడంటే ఏదో పొడుస్తాడంట అనే ఒక నైరాశ్యంతో ఇప్పటికే డబ్బులు ఖర్చు పెట్టుకున్నాం, ఒక 100-200 కోట్లు ఖర్చు పెట్టుకొని ఉన్నాం, ఎంపీకి పోయి ఏం చేస్తాం, మనకు ఎమ్మెల్యేలు లేరు, ఎమ్మెల్యేలు లేనప్పుడు మనకు ఏ విధంగా కలిసి వస్తుందని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అనేటటువంటి వాళ్ళు పోటీలో ఉండాలా ఉండొద్దా, ఉండి ఏం చేస్తాం అనేటటువంటి దాంట్లో ఉన్నారు. దాంట్లో ఉన్నా కానీ ఈరోజు గుత్త సుఖేందర్ రెడ్డి కొడుకు గెలిచినా ఓడినా ఈసారి ఖచ్చితంగా నేను ఎంపీ బరిలో ఉంటా, నా సత్తా ఏందో చాటుతని ఈరోజు అమిత్ రెడ్డి బరిలోకి రావడం జరుగుతుంది. అతను గత 2-3 రోజులుగా స్టేట్మెంట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు బీఆర్ఎస్కు ఉత్తేజం లేకున్నా, బీఆర్ఎస్ ఎన్నికంజలో ఉన్నా కానీ ఈరోజు అమిత్ రెడ్డి అందరికన్నా ముందుగా వచ్చి తన రాజకీయ భవిత్యాన్ని ఎంపీ ఎన్నికలలో సత్తా చాటుకోవాలని చూస్తున్నాడు. గతంలో కూడా ఎంపీ సీటు తనకు వరించుతుందని అనుకున్నాడు, కానీ ఎంపీ సీట్ అనేది బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు ఇవ్వలేకపోయింది. ఈరోజు చూసినట్టయితే ఏ పేపర్లో చూసినా కానీ వరుసగా కింద ఒక మనకు డిజైన్ ఉన్నట్టే ఉంది. అమిత్ రెడ్డి ఇచ్చినటువంటి యాడ్ ఇలా ఆయన తన బర్త్డే సందర్భంగా వచ్చినటువంటి యాడ్ని మీరు చూడండి. ఈ అన్నిటిలలో ఇచ్చిండు యాడ్. ఇవే కాదు, చిన్న చిత్క పేపర్లు నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి ఎంపైఎన్ఎల్ అయినటువంటి అన్ని పేపర్లలో కూడా ఈరోజు అమిత్ రెడ్డి ఈ యాడ్ అనేది రావడం జరిగింది. అమిత్ రెడ్డి బరిలో ఉంటున్నాడు. బీఆర్ఎస్ నుంచి వాళ్ళ వ్యాపారాలు ఉన్నాయి. గుత్త సుఖేందర్ రెడ్డికి ఈ కాంగ్రెస్లో చేసిండు, టీడీపీలో చేసిండు, కాంగ్రెస్లో ఉన్నాడు, ఈరోజు బీఆర్ఎస్లో ఉన్నాడు. ఆయనకు అన్ని పార్టీలతోటి మంచి సత్సంబంధాలు ఉండడంతో ఆ రోజు అయితే ఏదైతే డి శ్రీనివాసు తన కొడుకును ఆయన బీఆర్ఎస్లో ఉండి కొడుకును బీజేపీలోకి నుంచి బరిలో దింపి తన రాజకీయ చతుర్ణ్యాన్ని మొత్తాన్ని రంగరించి ఒడగట్టి తన కొడుకును రంగంలోకి దింపి ఎంపీగా గెలిపించిండు అరవింద్ను. ఈరోజు కూడా అదే జరగబోతుంది అనేటటువంటిది మనం చూస్తున్నాం. ఈ గుత్త సుఖేందర్ రెడ్డి కూడా తన కొడుకును రంగంలోకి దింపి తనకున్న అన్ని పరిచయాలను ఉపయోగించుకొని కొడుకును ఈరోజు పార్లమెంటుకు పంపాలని చూస్తున్నటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇక సాక్షిలోకి వెళ్ళినట్టయితే ఇంకా సాక్షి కన్నా ముందు ఇక ఎత్తిపోతల పథకాలను పునరుద్ధం. ఎస్సీ చీఫ్ ఇంజనీరు
ప్రాజెక్టు వద్ద వివరాలు తెలుసుకుంటున్న చీఫ్ ఇంజనీర్. కృష్ణానది ఎత్తిపోతల పథకాలను పునరుద్ధరణ చేసి పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకొస్తామని ఎన్ఎస్పి ఎస్ఈ రమేష్ తెలిపారు. చింతలపాలెం మండల కేంద్రంలో పులిచింతల ఎగువ భాగంలో ఉన్న ఎత్తిపోతల పథకాలను భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచనలతో రమేష్ పరిశీలించారు. ఎందుకంటే ఇక భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. ఈ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎక్కువ ఎత్తిపోతల పథకాలన్నిటి ఉన్నాయి. మనకు హుజూర్ నగర్ బై ఎలక్షన్లో కూడా హుజూర్ నగర్ అయితేంది, సాగర్ బై ఎలక్షన్లలో ఆ రోజు కేటీఆర్ వచ్చి ఎత్తిపోతల పథకాలను ప్రారంభించడం జరిగింది. ఎత్తిపోతల పథకాలకు కరెంటు బిల్లులు కూడా మేమే భరిస్తాం, వీటిని అన్నిటిని ఆధునీకరించి కొత్త టెక్నాలజీతో తీసుకొచ్చి చేస్తామని చెప్పడం జరిగింది. కానీ మాటలకే ఉన్నాయి కానీ అవి ఎక్కడ జరగలేదు. వాటిని అన్నిటినీ మళ్ళీ ఇప్పుడు ఆయనే మంత్రి తన ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటివే కాబట్టి ఈరోజు ఎడమకాల్లోకి నీళ్లు కూడా లేవు. వచ్చేటటువంటి నీళ్లు ఆరుతడి పంటలకు ఉపయోగపడేటటువంటి వారాబందీగా ఇవ్వడం జరుగుతుంది, వారాల వారీగా వంతుల వారికి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వాటిని ఉపయోగించుకోవడానికి తన ఉమ్మడి జిల్లాలో ఉన్న రైతాంగానికి మేలు చేయడం కొరకు ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు శరవేగంగా పనిచేయడం జరుగుతుంది. ఇక సాక్షిలోకి వెళ్తే ఆనంద విషాదాల సమాహారం. ఇదిగా జిల్లాలో జరిగినటువంటివి ఒక సంవత్సరం పాటు జరిగినటువంటి అంశాలన్నిటినీ ఇక్కడ ఒక క్యాలెండర్ రూపంలో ఇవ్వడం జరిగింది. సిఎంఆర్ ఇవ్వని మిల్లర్లపై పీడీ యాక్ట్. ఇది మనమే ఫస్ట్ 7200 న్యూస్ నుండి అసలు ఈ రీసైక్లింగ్ ఎట్ట జరుగుతుంది ఏందని చెప్పడం జరిగింది. దాన్ని చెప్పినాక ఇక మొత్తం రోజు వార్తలు వస్తున్నాయి. ఇవాళ మనం కూడా మొన్న గంజాయి మీద మనం వార్తలు చదివినాము, చేసినాం. దాని తర్వాత కూడా మనం నిన్న స్టింగ్ ఆపరేషన్ చేసి స్థానిక సమస్యలు తెలుసుకోవడానికి పోయినప్పుడు ఇక్కడ ఇట్లా గంజాయి గుహలు ఉన్నాయని చెప్పినప్పుడు మనం వెమ్మటే చాకచక్యంగా అక్కడికి వెళ్ళి ఆ వార్తను కూడా బయటికి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే గంజాయి తాగేటోళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు తాగేసిపోయినటువంటివి మనం ఒక మీడియా వాళ్ళగా పోయి తీసుకొని రావడం అనేది చాలా డేరింగ్తో కూడినటువంటిది. ఎందుకంటే గంజాయి తాగినోనికి ఏం చేస్తుండో అర్థం కాదు. వాడు నేను ఎట్లాగా గంజాయి తాగుతూ దొరికిందనుకో పోలీసు వాడు ఎట్లాగా తీసుకుపోతాడు, కేసు వేస్తాడు. దాని తర్వాత అక్కడ పోయిన ఒకటే కేసు, ఈయన చంపిన ఒకటే కేసు అనేటటువంటి ఒక మైకంలో ఉంటాడు. వాడు ఏం చేస్తాడు అర్థం కానటువంటి పరిస్థితి. వాని చేతిలో ఒక గంజాయి ఒకటే తాగడు. ఆడ మీరు చూసిరు బీర్ బాటిల్ అన్నీ ఉన్నాయి. వాటిని తీసుకొని ఏడ పొడుస్తాడో ఏం చేస్తాడో అటువంటి ఒక విచక్షణ కూడా వానికి ఉన్నటువంటి అంశము. దానిని కూడా మేము ఛాలెంజ్గా తీసుకొని నిన్న సూర్యాపేటలో ఉన్నటువంటి యువత నాశనం అయిపోతుంది, డ్రగ్స్ తీసుకుంటుంది, యువత చెడుదారుల వైపు మలుతుంది, తల్లిదండ్రులకు శోకం మిగిలిస్తున్నారు అనే దాంతో మేము కథన రంగంలోకి దిగి నిన్న సూర్యాపేట జిల్లా హెడ్ క్వార్టర్లో ఎస్పీ ఆఫీస్ కూతవేటు దూరంలో ఉన్నటువంటి దగ్గరికి వెళ్ళి గంజాయి గుహలను బహిర్గతం చేయడం జరిగింది ఎక్స్క్లూజివ్గా. ఇప్పుడు మేము ఏదైతే చేస్తున్నామో వాటన్నిటిని కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళు తీసుకొని ఛాలెంజింగ్గా తీసుకొని దాన్ని ఒక వారాల వారీగా అదే అంశాన్ని పట్టుకొని దాంట్లో మంచేంది చెడైంది దాన్ని తెగేంత వరకు చేస్తున్నందుకు అధికారులకు కూడా మేము మా న్యూస్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సిఎంఆర్ ఇవ్వని మిల్లర్ల పైన పీడీ యాక్ట్. ఈ రైస్ మిల్లర్లకు ఏదైతే అలకేట్ చేసిర్రో, మీకు ఎన్ని ఓట్లు ఇచ్చిర్రో, ఎంత రైస్ గవర్నమెంట్కి ఇవ్వాలనో డిఎస్ఓకు డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసరే అలకేట్ చేయడము, వాళ్ళ కానించి రైస్ తీసుకోవడం కూడా అతనిదే బాధ్యత. కాబట్టి మీరు ఖచ్చితంగా పీడీ యాక్ట్ పెట్టాలి. ఇది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇక్కడ వ్యవసాయ దేశము, వ్యవసాయ రాష్ట్రము, మనకు వడ్లే వచ్చేది. ఇలాంటి పక్కదోవ పట్టించి వచ్చిన బియ్యాన్ని రీసైకిల్ చేస్తున్నప్పుడు రైతులకు ఇబ్బంది జరుగుద్ది, రైతులకు మద్దతు ధరలు పోతాయి, బ్లాక్ మార్కెట్ ఏర్పడ్డప్పుడు వాళ్ళు చాలా సిండికేట్గా చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా పీడీ యాక్ట్ పెట్టాల్సిందే. మీరు పీడీ యాక్ట్ పెడతాని చెప్పడం కాదు, ఒకరిపైన ఇద్దరిపైన మోపాలే. మాకు తెలిసే చాలా మందికి దగ్గర ఈ సూర్యాపేటలో ఒక్కొక్కరు 5,000, 10,000, 20,000 మెట్రిక్ టన్నులు ఈరోజు గవర్నమెంట్కు డ్యూ ఉన్నారు. అలాంటి రైస్ మిల్లులను సీజ్ చేయాలి, పీడీ యాక్ట్ పెట్టాలి. వాళ్ళకి ఇక పర్మిషన్ ఇవ్వద్దు. ఆ రైస్ ఎక్కడ పోయింది, పీడీ యాక్ట్ పెట్టి చేతులు దులుపుకుంటే కాదు, ఆ రైస్ని ఎక్కడికి పంపించారు, విదేశాలకు పంపించారు ఏందనేది చూడడం అనేది అత్యంత ముఖ్యమైనటువంటి అంశం. రాజీ మార్గమే రాజమార్గం. లోక్ అదాలత్లో మాట్లాడుతున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి రాజగోపాల్. ఇది ఇంతకుముందు చదువుకున్నటువంటి వార్త. లోక్ అదాలత్ను ఉపయోగించుకోండి, కేసుల బారి నుంచి తప్పించుకోరిగా. యుద్ధ ప్రతిపాదికన వంద పడకల వైద్యశాల. ఇది మనం గత వారం కింద చదివినటువంటి వార్తే. సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే పద్మావతి, చిత్రంలో కలెక్టర్ వెంకట్రావు కోదాడ పట్టణ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రస్తుతం ఉన్న 30 పడకల వైద్యశాలల స్థలంలోనే 100 పడకల వైద్యశాలను భవనాంతస్తులో నిర్మాణం చేయాలని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మారెడ్డి కోరారు. ఇది ఏంటంటే అక్కడ జాగలేదు. అలా ఆమె ఎన్నికల ప్రచారంలో చెప్పింది, కోదాడ పట్టణ ప్రజలకు హామీ ఇచ్చింది, నేను ఇక్కడ ఉన్నటువంటి 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా మారుస్తాన్నది. 100 పడకలకు మార్చాలంటే స్థలం కావాలి. స్థలం లేక
అక్కడికి వేరే దూరానికి పోవాల్సి వస్తుంది, 10 కిలోమీటర్ల దూరానికి. టౌన్కి 10 కిలోమీటర్ల దూరం పోతే ప్రజలు ఇబ్బంది పడతారు. ఇక ఎట్టుంటుంది అంటే సూర్యాపేట కలెక్టరేట్ ఎట్లయితే 3 కిలోమీటర్ల దూరం ఉందో ఆడికి పోవాలంటే ఆటో వాళ్ళే రాను పోను 200 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఉంటుంది. రోగి అంత దూరం పోయి రావాలంటే ఇబ్బంది పడతారు. కాబట్టి ఇక ఉత్తమ్ పద్మ గారు అటు ఇటు ఆలోచించి ఏం చేసిందంటే ఉన్న కానే డబల్ అంతస్తు కట్టాలని చెప్పారు. అమ్మ డబల్ అంతస్తులు కట్టేటప్పుడు జర చూసి ర్యాంపులు అవన్నీ చూసి మంచిగా వైద్యులకు అక్కడ ఉన్నటువంటి రోగులకు రాకపోకలకు అన్నిటికీ మంచిగా ఉండేటటువంటి విశాలంగా మెట్లు అన్నిటి ర్యాంపులను కూడా చూడాలి. ఇరుకిరుకు చేయకరి స్థలం లేదని. ఇక వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి. ఎస్పీ రాహుల్ హెగ్డే ఇక వేడుకలు ఏ విధంగా జరుపుకోవాలో ఎట్లా జరుపుకోవాలనేటువంటిది అంశం మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. మనకు మొన్ననే సూర్యాపేటలో 24 కేజీల గంజాయి దొరికింది. నిన్న కొండమల్లెపల్లిలో 2.6 కేజీల గంజాయి దొరికింది. నిన్న మన సూర్యాపేటలో కూడా ఎక్స్క్లూజివ్లో గంజాయి గోవాలను బయలుపరచడం జరిగింది. ఒక గంజాయే కాదు, ఇంకా ఎలా డ్రగ్స్ కూడా చాలా విలువైనటువంటి డ్రగ్స్ను కూడా వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. తల్లిదండ్రులకు మీరు ఈ గంజాయిలు తీసుకొని గంజాయి మత్తులో ఇష్టం వచ్చినట్టు డ్రగ్స్ మత్తులో తిరిగి ఈరోజు మా కాడ బైకులు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, మా ఫ్రెండ్స్ తోటి తిరుగుతామని ఓవర్ స్పీడ్లతో తిరుగుకుంటూ ఎగురుకుంటూ బీర్ బాటిల్ పట్టుకొని మందు బాటిల్ పట్టుకొని ఏదో మేము సాధిస్తున్నాం అంటున్నట్టుగా తిరిగి యాక్సిడెంట్లు అయ్యి కింద పడి సచ్చి మీరు చచ్చేది కాక మంచిగా ఉన్న వాళ్ళను కుటుంబాలను వాళ్ళను తలిగిచ్చి వాళ్ళను చంపి అందరి పాపాలను ఒడిగట్టుకోకరి. దయచేసి యువత ఆలోచించండి. ఈ డ్రగ్స్కు దూరంగా ఉండి కొత్త సంవత్సరంలోకి పోయేటప్పుడు ఒక డైరీ తీసుకొని అసలు మేము ఈ సంవత్సరంలో ఏం సాధించినాం, ఏం పొడిచినాం అని ఒకసారి రివ్యూ చేసుకొని ఉత్సవాలు చేసుకోవడం మంచిదే. కానీ మితిమీరి ఏది చేసినా కానీ ప్రమాదమే. ఆ ప్రమాదం బారిలో మీరు పడుతూ పక్క వాళ్ళని ప్రమాదంలోకి గుంజకండి. ప్రశాంతంగా ఇంట్లో కేక్ కట్ చేసుకొని మీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తే ఏదైనా పుచ్చుకుంటే చేస్తే కనుక లిమిట్లో ఉండి తల్లిదండ్రులతోటి గడిపి అందరికీ సమాజానికి మేలు జరిగేటట్టు చూడండి. కానీ ఏదో కొత్త సంవత్సరంలో ఒక అడుగు పెడుతున్నాం అని రోడ్లను రక్తసిక్తం చేయకుండా ఉండండి. మంచిగా జరుపుకోండి.